హలో, నేను మీ డాక్టర్ పివై రెడ్డి. రాజకీయాలు చేయడం ఎలా? గ్రామ స్థాయిలో చాలామంది యువత ఈ మధ్యకాలంలో రాజకీయాల వైపు ఆకర్షితులవుతున్నారు. కావాల్సిందే, తప్పులేదు. మనం కాక రాజకీయాలకు మరెవరు రావాలి? దేశాన్ని ముందుకు నడపాలంటే రాజకీయం ఉండాల్సిందే, అందులో అనుమానం లేదు. ఎలా నడపాలి? గ్రామ స్థాయి నుంచి మొదలవ్వాలి. ఒక గ్రామ నాయకుడు దేశ స్థాయికి ఎదిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ వయసు, ఆ నవయవనంలో ఉన్నటువంటి యువత ఎలా గ్రామ రాజకీయాలు చేయాలి? ఒక నాయకుడి చుట్టూ, ఒక ఎమ్మెల్యే చుట్టూ, ఒక ఎంపీపీ చుట్టూ, ఒక జడ్పీటీసీ చుట్టూ తిరిగితే రాజకీయాలు అయిపోతాయా? కావు. సొంతంగా ఎదగలేవు. ఎప్పటికీ కూడా డిపెండెంట్గానే ఉంటావు. పరాన్న జీవిగా మాత్రమే ఉంటావు. జడ్పీటీసీ దయదలిస్తేనో, ఎంపీపీ దయదలిస్తేనో, ఎమ్మెల్యే దయదలిస్తేనో నీకు నాయకత్వం వస్తుంది తప్ప నీ అంతకు నువ్వు నాయకత్వం లక్షణాలను సాధించుకోలేవు. నాయకత్వం అనేటటువంటిది ఒక అలంకరణ కాదు. నాయకత్వం అనేటటువంటిది ఒక బాధ్యత. ఈ బాధ్యత అనేటటువంటి అంశాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారు మాత్రమే క్లిక్ కాగలుగుతారు. మరి ఎలా చెయ్యాలి? ముందు సేవ చేయాలి. ఎవరికి సేవ చేయాలి? గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వారికి సేవ చేయాలి. గ్రామ స్థాయిలో మన దగ్గర సేవ చేయించుకునే వాళ్ళు ఎవరున్నారు? చాలామంది ఉన్నారు. నువ్వు తరికించి చూడాలి, నువ్వు పరికించి చూడాలి. నువ్వు నిశితంగా గమనిస్తే నిర్భాగ్యులు చాలామంది సేవ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ సేవ చేయడం అంటే వాళ్ళ కాళ్ళు పట్టడమో లేదు వాళ్లకు ఇంకొకటి చేయడమో అనేటటువంటిది కాదు. సహకారంగా నిలవడమే ముఖ్యం. విషయ పరిజ్ఞానం తెలియని వారు, అధికారులను సంప్రదించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. వారికి నువ్వు తోడుగా నిలవాలి. తోడుగా నిలిచిన రోజునే నీకు సేవలో నిస్వార్థంగా నువ్వు చేసేటటువంటి సేవలో నీకు తృప్తిని పొందాలి. అలాగే వాళ్ళ అభిమానాన్ని చూరగొనాలి. నిస్వార్థంగా నువ్వు సేవ చేసేటటువంటి సేవలో నుంచే నీకు అవకాశం వస్తుంది తప్ప ఎమ్మెల్యే చుట్టూనో తెల్ల షర్ట్ వేసుకొని తిరిగితేనో నీకు నాయకత్వ లక్షణాలు రావు. రాజకీయాలు అబ్బవు. ఒకవేళ అబ్బినా 1 లేదా 2 సందర్భాలకు మాత్రమే పరిమితవుతావు. శాశ్వతంగా అది నీ వృత్తి వ్యసనం కాలేదు కూడా. కాబట్టే గ్రామాల్లో నిర్భాగ్యుల్ని గుర్తించడమే నీ పని, వారికి సహకరించడమే నీ పని. నీ పని నువ్వు చేసుకుంటూ, నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నిన్ను నువ్వు నడుపుకుంటూ వారికి సహకారంగా ఉండాలి. ఒక ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎలా లెటర్ రాయాలో తెలియదు, నువ్వు రాయాలి. తీసుకెళ్ళాలి. అవసరమైతే గ్రామ సచివాలయాలు వచ్చాయి, ఇప్పుడు గ్రామ సచివాలయంలో తీసుకెళ్ళాలి. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి అని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి నువ్వు అండగా నిలవాలి. అప్పుడే నీ రాజకీయ బీజం పడుతుంది. ఇక్కడే నువ్వు జనాన్ని ఆకట్టుకోగలుగుతావు, బాధ్యతగా వ్యవహరించగలుగుతావు. కాబట్టి రాజకీయ ప్రస్థానం అనేటటువంటిది ఇది యంగ్స్టర్స్ కోసం మాత్రమే చెప్తున్నా. ముదిరిన రాజకీయ తొండల కోసం నేను చెప్పడం లేదు. నిజాయితీగా రాజకీయాల పట్ల అవసరం, నేను రాజకీయం చెయ్యాలా అనేటటువంటి వాళ్ళకి తొలి అడుగు ఇది. ఈ తొలి అడుగును ఇలా సాంప్రదాయంగా చేస్తే నువ్వు రాజకీయం చేయడానికి డబ్బు ప్రధానం కాదు, అవసరమే కానీ ప్రధానం కాదు. పలుకుబడి అవసరమే, ప్రధానం కాదు. పార్టీలు నీ చుట్టూ తిరుగుతాయి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నీ చుట్టూ తిరుగుతారు. ఎంపీపీలు, ఎమ్మెల్యేలు నీ కోసం వెతుకుతారు. అప్పుడే
ఇండివిజువాలిటీ అనేటటువంటిది బయటకు వస్తుంది. టేక్ కేర్. గుర్తుపెట్టుకో నవ యువకుడా, రాజకీయ నాయకుడు, భవిష్యత్తు రాజకీయ నాయకులు కావాలనుకుంటున్న వాళ్ళ గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం చేసిన నాడే నువ్వు నిజమైన నాయకుడు అవుతావు. నిజమైన నాయకుడు అవ్వడానికి బీజం వేసిన వాడు అవుతావు. సేవే పరమావధి. రాజకీయానికి సేవే పునాది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటావని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.